అందరికి నమస్తే. మంత్రి అజారుద్దీన్ స్టోరీ లాస్ట్‌కి వచ్చేసింది. కంచికి కథ కంచికి అంటారు కదా! అట్లా అయిపోయింది. దానికి ముందస్తు వ్యూహం లేకపోవడమా ప్రభుత్వాల్లో పెద్దలకు, లేకపోతే అసలు ఇంట్రెస్ట్ లేకపోవడమా, సంఘం ఏదైనా కావచ్చు. కానీ ఆయన మంత్రి పదవి నుంచి దిగిపోయే టైం వచ్చిందనిపిస్తుంది. పాపం రోజు ఆయన అసెంబ్లీకి వస్తున్నాడు. యాక్చువల్‌గా ఆయన ఎమ్మెల్సీ కాదు, ఎమ్మెల్యే కాదు, ఏం కాదు. మినిస్టర్ కాబట్టి వస్తున్నాడు. అసెంబ్లీలో కూర్చుంటున్నాడు. వింటున్నాడు. జోకులేసినప్పుడు నవ్వుతున్నాడు. తర్వాత వెళ్ళిపోతుండు. ఒక స్కూల్, కాలేజీకి వస్తారు కదా! అట్లా వస్తుండు అంతే. కానీ ఆయన పదవికి డెడ్ ఎండ్ టైం దగ్గర పడ్డది. ఏప్రిల్ లాస్ట్ అక్టోబర్ 31, 2025న ఆయన మినిస్టర్‌గా బాధ్యతలు స్వీకరించిండు. 6 మంత్స్‌లో ఆయన ఎమ్మెల్యే గానీ, ఎమ్మెల్సీ గానీ కావాల్సి ఉండే. అయిపోయింది. ఆల్మోస్ట్ ఈ మంత్ ఎండింగ్‌కి వచ్చేసినాం. ఒక 1 మంత్ మిగిలింది. ఎంతసేపు ఎమ్మెల్సీ చేయడం, ఎమ్మెల్యే చేయడం అంటారా? ఎమ్మెల్యే చేయడానికి ఖాళీలు లేవు. ఎమ్మెల్సీ చేయడానికి కూడా ఖాళీలు లేవు. ఒకే ఒక అవకాశం ఉంది. అది బై లక్ మీద డిపెండ్ అయ్యి ఉంది. బట్ అజారుద్దీన్‌కి ఇంకా తప్పదు అనేదే పార్టీలో, ప్రభుత్వంలో వినిపిస్తున్న విషయము. ఎందుకు ఇట్లా జరిగింది? దాని మీద మాట్లాడదాం. ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. నిజానికి క్యాబినెట్ 2.5 సంవత్సరాలు గవర్నమెంటు, 2 ఖాళీలు అట్టే ఉన్నాయి ఇంకా. ఏదో జుబ్లీహిల్స్ ఉప ఎన్నిక పుణ్యాన అజారుద్దీన్‌కి మంత్రి పదవి వచ్చింది. దాంట్లో డౌట్ ఏం లేదు. లేకపోతే వాళ్ళు అప్పటి నుంచి ఇవ్వకుండా అప్పుడే ఎందుకు ఇచ్చారు? నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎందుకు ఇచ్చారు? నోటిఫికేషన్ వచ్చినాక ఇచ్చారు జుబ్లీహిల్స్. జస్ట్ ముస్లిం ఓట్ల కోసం ఇచ్చారు. దాంట్లో డౌట్ ఏం లేదు. ముస్లిం ఓట్లు ఆడ ఉన్నాయి. ఆ ముస్లిం ఓట్లు అజారుద్దీన్‌కు అది అవతల ప్రత్యర్థులు వీళ్ళు కనీసం ముస్లింలకు మంత్రి పదవి కూడా ఇవ్వలేదు అని అడుగుతారు కాబట్టి అదొక ప్రచారాస్త్రంగా మారుతుంది కాబట్టి ఆ టైంలో ఆయనకు అదృష్టం వరించింది. కానీ దేవుడు వరం ఇచ్చిన పూజారి అడ్డం పడ్డాడు అన్నట్టు ఆయనకు ఆ అదృష్టం దక్కింది. కానీ ఇప్పుడు ఆ మంత్రి పదవి కంటిన్యూ అయ్యేందుకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. లాస్ట్ ఒక 15 డేస్ బ్యాక్ సుప్రీంకోర్టులో హియరింగ్ జరిగింది దీనిపైన. సుప్రీంకోర్టులో హియరింగ్ జరిగి ఇదంతా తెలుసు కదా మీకు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ రావాలి ఆయనకి. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ కోదండరామ్ సార్ది కూడా ఆని ఇరుక్కపోయింది. గవర్నర్ కోటాలో దాసో శ్రవణ్, సత్యనారాయణ వీళ్ళిద్దరికి లాస్ట్ గవర్నమెంట్ ఇచ్చింది. గవర్నర్ యాక్సెప్ట్ చేసిండ్రు, సుప్రీంకోర్టు ఆపింది, వాళ్ళని అది చేసిండ్రు, హైకోర్టుకు పోయినరు, అదైంది, పెద్ద గడ్బడి నడుస్తుంది. అసలు ఆ రోజు ప్రమాణ స్వీకారం చేసిన రోజైతే నేను కోదండరామ్ సార్లో కొత్త కోణం చూసిన. దొంగతనంగా అసలు చైర్మనే హాస్పిటల్ బెడ్ మీద ఉన్నాడు. ఈయన పొద్దుగాల 8కి వచ్చి కూర్చున్నాడు. ఆ రోజు హియరింగ్ ఉంది సుప్రీంకోర్టులో. హియరింగ్ ఉంది, వీళ్ళది కొట్టేస్తుంది అనే సంకేతాలు ఉన్నాయి కాబట్టి కొట్టేయక ముందు ప్రమాణ స్వీకారం చేస్తే ఆగుతుందేమోనని ఉరికొచ్చిండు. అంత పాపం పదవి కోసం కోదండరామ్ సార్ అట్లా అదైపోయింది. తర్వాత నెక్స్ట్ మళ్ళీ కోదండరామ్ సార్కు ఇస్తామని చెప్పిండు. లాస్ట్ ఉస్మాన్ యూనివర్సిటీ పోయినప్పుడు ఒక 6 మంత్స్ బ్యాక్ 15 రోజులు ఎమ్మెల్సీ చేస్తాను. 15 రోజులు కాదు, మొత్తం అయిపోయింది టైం. సరే ఆయన పక్కన పెడితే అజారుద్దీన్ దగ్గరకు వద్దాం. అజారుద్దీన్ కూడా మొన్న క్యాబినెట్ జరిగినప్పుడు యాక్చువల్గా మళ్ళీ ఒకసారి మొన్న సుప్రీంకోర్టు జరిగింది చెప్పాలి. సుప్రీంకోర్టు జరిగినప్పుడు మీరు హైకోర్టు కదా స్టే ఇచ్చింది, మేమేమి గవర్నర్ను ఈ ప్రక్రియ కొనసాగించొద్దని అడ్డం పడతలేము, మీరేమంటే హైకోర్టుకు పోండి అని చెప్పి సుప్రీంకోర్టు. కానీ ఇప్పటిదాకా హైకోర్టుకు పోలే. మొన్న క్యాబినెట్ మీటింగ్ జరిగిన రోజు మళ్ళీ ఇద్దరిని సెలెక్ట్ చేసి, కోదండరామ్ను, అజారుద్దీన్ సెలెక్ట్ చేసి గవర్నర్కి పంపిస్తారేమో అనుకున్నాము. మరి ఇప్పటిదాకా క్యాబినెట్లో డిసైడ్ చేసినట్టయితే బయటికి రాలేదు. మరి లోపల జరుగుతుందేమో తెలియదు. అది చాలా విషయాలు క్యాబినెట్ జరిగి బయటికి రావు. అయితే గవర్నర్ యాక్సెప్ట్ చేస్తారా? చేస్తే మళ్ళీ హైకోర్టులో తేల్చుకోవాలి కదా. హైకోర్టులో కేసు ఉంటుంది. మళ్ళీ వీళ్ళు హైకోర్టుకు పోతారు దాసోశ్రవణ్ వాళ్ళు. కాబట్టి అది హైకోర్టుది తేలుతుందా? హైకోర్టుది మంత్ ఎండింగ్లోకి తేలాలి, ఏప్రిల్ ఎండింగ్లోకి తేలాలి ఖచ్చితంగా. ఇంకోటి ఏంటంటే ఏప్రిల్ 22 సుప్రీంకోర్టులో తీర్పు ఉంది. అదొక పెండింగ్ ఉంది మళ్ళీ. అసలు ఇక్కడ గవర్నర్ యాక్సెప్ట్ చేస్తారా? గవర్నర్ యాక్సెప్ట్ చేస్తే హైకోర్టులో ఉన్న కేసు ఏమవుతుంది? అసలు ఏప్రిల్ 22 సుప్రీంకోర్టులో ఏం తేలుతుంది? అంతా ఇట్లా అంటారు, గొంతు కాడికి వచ్చింది కదా, గొంతు కాడికి వచ్చింది. నాకు ఎవరో ఒక అతను అన్నాడు, ఏమున్నది ఆయనతో 6 మంత్స్లో ఖచ్చితంగా ఏదో కావాలి కదా. ఇప్పుడు రాజీనామా చేయించేసి అజారుద్దీన్తోన మళ్ళీ ఒక 4 రోజుల తర్వాత మళ్ళీ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. అది ఎథికల్ అయితే అవుతుందా? అట్లయితే ఇంకా ఎమ్మెల్యేలు అవసరం లేదు, ఎమ్మెల్సీలు అవసరం లేదు. మొత్తం 5 ఇయర్స్లో 6 మంత్స్కి ఒకసారి రాజీనామా చేసి మళ్ళీ మంత్రి కావచ్చు. ఇంకా దానికి ఎలక్షన్స్, గెలవడాలు, ఇంక ఇవన్నీ అవసరం లేదు కదా. కాబట్టి అది అంత ఈజీగా కాదు. దాని మీద ఎవరైనా కోర్టుకు పోతే మళ్ళీ అదో పెద్ద కథ అవుతుంది. ఒకవేళ అట్లా కనుక చేస్తే ప్రభుత్వంతో రాజీనామా చేయించి మళ్ళీ కనుక మంత్రిగా చేపిస్తే అదో పెద్ద స్టోరీ అవుతుంది. అప్పుడు గవర్నమెంట్ ఎథిక్స్ కూడా దెబ్బతింటాయి. అంటే ఎథిక్స్ ఏం లేవనుకో,
కానీ అవి ఉన్నాయి కూడా దెబ్బతింటాయి. ఒక ప్రభుత్వం ఇట్లా చేసిందని చరిత్రలో నిలిచిపోవాల్సి వస్తుంది. అవి ఇన్ని జరుగుతున్నప్పుడు అదో పెద్ద లెక్కన అనుకోవచ్చు. బట్ అది మొత్తం దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది అప్పుడు. అది. ఇంకోటి ఏంది, నేను ఫస్ట్ ఒక పాయింట్ చెప్పిన. ఒకటి, వీళ్ళకు అజారుద్దీన్ మంత్రి పదవి అనేది వీళ్ళకి ఇంట్రెస్ట్ లేకపోవడం. ఇంట్రెస్ట్ లేకపోతే ఇట్లా జరుగుతుంది. మొన్న ఎమ్మెల్సీలు ఎవరితో రాజీనామా చేయించి ఢిల్లీలో మాట్లాడినప్పుడు వీళ్ళు అనుకున్నది ఎవరితో రాజీనామా చేయిద్దామని. ఎవరు రాజీనామా చేస్తారు? కాంగ్రెస్లో వచ్చేదే అవకాశం. రాజీనామా ఏమంటే అవసరమైతే పార్టీ మారిపోతారు తప్ప రాజీనామా అయితే ఎవరు చేయరు. కాబట్టి ఆ ధైర్యాన్ని ఎవరు చేయలేదు. హైకమాండ్ చెప్పింది మీరు ఏదో చేయండి, మరి ఎట్లయితుంది అట్లయితుంది. కాలేదు, ఇప్పటిదాకా కూడా కాలేదు. అజారుద్దీన్ కూడా ఆశపడ్డాడు, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయించి నాకు రాజ్యసభ ఇస్తారేమో, నన్నే చేయించేసి మంత్రి పదవికి రాజీనామా చేయించేసి నన్ను రాజ్యసభ పంపిస్తారేమంటే మొన్న రాజ్యసభ కూడా అయిపోయింది. ఇచ్చేసారు కదా ఇద్దరికి, ఆ పదవి కూడా అయిపోయింది. ఇంకా ఏం మిగిలలేదు, ఇప్పుడు ఏం లేవు. ఆయన రాజీనామా చేయడం ఒక్కటే మిగిలింది. రాజీనామా చేస్తే మరి ముస్లిమ్స్ అదంతా ఏంది అంటారా? ఇప్పుడేం ఎలక్షన్స్ ఏం లేవు కదా, ఎలక్షన్స్ లేవు, ముస్లిం ఓట్లతో పని లేదు, ఎవరితో పని లేదు. ఏదైనా సరే ఓన్లీ ఓట్ల కోసం జరుగుతుందని అర్థమవుతుంది. ఒక్కొక్క పాయింట్, ఏ పాయింట్ తీసినా అదండి. అజారుద్దీన్ గట్టిగా అడగలేకపోతుండు, ఏంది నా పరిస్థితి ఏంది, నేను ఉండాలనా పోవాలనా, నా సిచ్యువేషన్ ఏంది, టైం దగ్గర పడుతుంది, ఆయన ఏం మాట్లాడలేకపోతుండు. ఏంటంటే మంత్రి పదవి ఇచ్చింది ఎక్కువ నాకు అనుకుంటుండు, కానీ ఆ మంత్రి పదవి ఉంటుందా ఉండదా అనేది ఆయనకు అర్థమవుతుంది. సేమ్ టైం అజారుద్దీన్కు మద్దతుగా ఏ మంత్రి కూడా లేడు క్యాబినెట్లో. అజారుద్దీన్ ఒంటరోడే, ఆయనకు మద్దతుగా సీనియర్లు లేరు, రేవంత్ రెడ్డి మనుషులు లేరు, ఎవరు లేరు. ఆడ ఉన్న 2 టీంలే, ఆ 2 టీంలో ఎవరు అజారుద్దీన్ గురించి మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు. పోయి ఆయన ఢిల్లీ పోయి మాట్లాడుకుందామంటే ఢిల్లీలో చెప్తే ఇక్కడ అవుతాయి పనులు. ఢిల్లీ వాళ్ళకి ఏదో ఒక రీజన్ చెప్పి దాన్ని ఎక్కడిదక్కడ తోక కట్ చేసి పడేస్తున్నారు. ఇట్లా అజారుద్దీన్ మళ్ళీ మాజీ మంత్రి అవుతాడేమో అనిపిస్తుంది. అప్పట్లో చంద్రబాబు నాయుడు హరికృష్ణ విషయంలో జరిగింది, ఇది 94, 95 ఆ టైంలో అయింది. అజారుద్దీన్ ఆయనకు నందమూరి హరికృష్ణకు మంత్రి చేసిండ్రు. తర్వాత 6 monthsలో ఎమ్మెల్సీ కాలేదు. సేమ్ ఇట్లాంటి సిచ్యువేషన్, హైపోథెటికల్ సిచ్యువేషన్. ఆయన మంత్రి కాలేకపోయిండు, లాస్ట్కు రాజీనామా చేసిండు. ఆ 6 months మినిస్టర్గా కొనసాగిండు హరికృష్ణ. సేమ్ ఇప్పుడు అజారుద్దీన్ స్టోరీ కూడా మనకు ఉమ్మడి రాష్ట్రంలో అది జరిగింది, తెలంగాణలో ఇది జరిగేదానికి కనిపిస్తుంది. ఇప్పుడు ఈయన మంత్రిగా కొనసాగాలంటే ఎన్ని పనులు కావాలి. సుప్రీంకోర్టు 1 side తీర్పు ఇవ్వాలి, 1 side. ఇంకా లేదు మీరు చేసుకోండి అంటే అప్పుడు క్యాబినెట్ డిసైడ్ చేసి రాజ్భవన్కి పంపిస్తే కొత్త గవర్నర్ ఉన్నాడు కదా, ఆయనతో మాట్లాడుకొని ఏప్రిల్ 30 లోపు టకటక పనులు చేపిస్తే ఆయన క్యాబినెట్ మినిస్టర్గా ఉంటాడు. లేకపోతే ఇంకా ఛాన్సే లేదు. ఎమ్మెల్సీ ఏం లేదు, ఎమ్మెల్సీ ఖాళీ లేవు. ఆ నిజామాబాద్ ఎమ్మెల్సీ పట్ల వచ్చేది లేదు, ఈ పట్ల ఏది కుదరదు. అదొక్క ఛాన్సే ఉంది. ఆ ఒక్క ఛాన్స్తో అజారుద్దీన్ మంత్రిగా ఉంటాడా తేలిపోతుంది. కానీ వీళ్ళకి ఎంత మాత్రం ఇంట్రెస్ట్ ఉంది అనేది అర్థం కావాలి. వీళ్ళకి అజారుద్దీన్ మినిస్టర్గా ఉండడం, కానీ మనం చెప్పిన కదా, యాపిల్ పండును 4 ఉన్నప్పుడు ఆఫ్ పోయొచ్చు, 5 మంది ఉన్నప్పుడు కొద్దిగా తక్కువ వస్తుంది, 10 మంది ఉంటే ఇంకా తక్కువ వస్తుంది. మినిస్టర్ ఎక్కువ ఉండొద్దు అనేది గవర్నమెంట్లో కాన్సెప్ట్ పెట్టుకున్నట్టుంది. మినిస్టర్ ఎక్కువ ఉంటే పార్ట్ ఎక్కువ అవుతుంది, అందరికీ దీనిలో అడగనికి వస్తుంది, పంపకాలు పోతాయి, పార్ట్నర్స్ వస్తారు, ఇదంతా ఉంటుంది. ఈ మినిస్టర్స్ ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. ఇక అజారుద్దీన్తో రేవంత్ రెడ్డితో కూడా మంచి క్లోజ్ ఏం కాదు, జస్ట్ అప్పుడు జుబ్లీస్ ఉప ఎన్నిక తప్పదు, కనీసం ముస్లిం ఓట్లు చీలిపోకుండా, ముస్లిం ఓట్లు అట కాకుండా ఒక ప్రయత్నం చేసారు. ఇక ఓట్లు వేసిన వాళ్ళకు తెలుసు, వీళ్ళకి తెలుసు అదంతా. కానీ ఒక ఫైనల్ స్టేజ్కి వచ్చింది. ఇంత దూరం 6 months టైం దొరికింది కదా, ఈ 6 monthsలో అజారుద్దీన్ మంత్రి పదవి ఆపడానికి, అది నిలబడడానికి వీళ్ళు ఏ ప్రయత్నం చేయలేదు. ఇప్పుడు కూడా ఏం ప్రయత్నం చేస్తలేరు. ఇప్పుడు కూడా దేవుని మీద ఒట్టి భారం వేసి ఉన్నారు, అయితే పోతే పోతుంది. పోయినా వీళ్ళకి ఏం ప్రాబ్లం లేదు కదా. ఇప్పుడు అజారుద్దీన్ మంత్రి పదవి పోతే ముఖ్యమంత్రి పదవి పోతుందా ఏమన్నా? ఏం పోదు. ఏ మంత్రి కన్నా పదవి పోతుందా? ఏం పోదు. ఇక అట్లా ఒక ఏ టైంలో ఆయనకు మంత్రి పదవి ఇచ్చారో కానీ ఇప్పుడు అది మొత్తం కొలాప్స్ అయిపోయే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అసెంబ్లీలో ఏడు చూసినా ఇదే చర్చ కూడా నడుస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.